ఆత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలు మనం 18వ సర్గ పూర్తి చేసుకున్నాం నిన్నటి రోజు. ఇవాళ 19వ సర్గలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఒక్కసారి గురువందనం చేసి తదుపరి కథాక్రమంలోకి వద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రెండు కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. నిన్నటి రోజున ఆంజనేయ స్వామి ఆ రావణాసురుడు ఆ తెల్లవారుజామున నిద్ర మేల్కాంచి తాను మేల్కాంచిన వెంటనే సీత జ్ఞాపకానికి వచ్చి అలా వచ్చిన వెంటనే వేరే ఆలోచన లేకుండానే తాను అడుగు వేయడం ప్రమదావనం కేసి మొదలుపెట్టాడు. ఆయన వెనకాల ఒక 100 మంది ఆ రాచకన్యలు, రావణాసురుడు బలవంతంగా తెచ్చిన వారు కానివ్వండి, వలచి వచ్చి వరించిన వారు కానివ్వండి, ఆయన వెనకాల వచ్చారు. రాజు వెడలే రవితేజముల దరగ అన్న రీతిలో రావణాసురుడు ప్రమదావనంలో అడుగుపెట్టాడు. ఓహో, నేను మొన్న మొన్న అంటే ఒక 2-3 గంటల క్రితం మా భాషలో చూసినటువంటి ఆ పర్యంకం మీద శయనించినటువంటి ఆ రాక్షసరాజైన రావణాసురుడు ఇతరే అని భావించి అతడు తన ముందు నుంచే వెళ్తూ ఉంటే మరింతగా కొమ్మల మాటున కిందకి దిగి ఆ ఆకుల గుబుర్లలో నిలబడి ఆయన్ని నఖశిఖ పర్యంతం వీక్షించాడు ఈయన. అలాంటి రావణాసురుడు తన కనుచూపు మేరలో కనబడుతూ ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి చైత్య ప్రాసాదానికి ముందున్నటువంటి చప్టా మీద అశోక వృక్షం నీడలో కూర్చున్నటువంటి సీతాదేవి కేసి అడుగులు వేస్తున్నాడు అని నిన్న ఆపుకున్నాం. ఇవాళ దాని తదనంతర కథను చెప్పుకుందాం. తస్మిన్నేవ తతకాలే రాజపుత్రీ త్వనిందితా రూపయౌవన సంపన్నం భూషణోత్తమ భూషితం తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపం ప్రావేపత వరారోహ ప్రవాతే కదళీయథా. అత్యంత వైభవంగా ఉన్నటువంటి వాడు, రూపవైభవ సంపన్నుడు, అనేక అమూల్యమైనటువంటి ఆభరణాలు ధరించిన వాడు, నవరత్న కిరీటాలు, అంగదాలు, కేయూరాలు, కంకణాలు ఇత్యాదులన్నీ ధరించినటువంటి సాక్షాత్తు మన్మధుళ్లా ఉన్నటువంటి ఆ రావణాసురుడు తన దగ్గరికి రావడం చూసేటప్పటికల్లా ఆ సీతాదేవి చూడండి, జంఝామారుతం అంటే తుఫాన్ గాలికి, ప్రళయభయంకరమైనటువంటి తుఫాన్ గాలికి అరటి చెట్టు ఎలా వణికిపోతుందో అలా వణికిపోయారట. అదే మాట ఇచ్చారు, ప్రవాతే కదళి యథ. కదళి అంటే అరటి చెట్టు. అరటి చెట్టు ఎలా ఊగిపోతుందో ఆ గాలికి అలా వణికిపోతున్నారు ఆవిడ ఆయన రావడం చూసి. ఆచ్ఛాదోదరమూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్టౌ విశాలాక్షి రుదంతి వరవర్ణిని. మనం చాలా వరకు మన యొక్క స్థితిగతుల్ని, మన సాంప్రదాయాలని మనం పక్కన పెట్టి చరించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. ఇంకా కొన్ని చోట్ల ఆ సాంప్రదాయాలు ఉంటాయి. అవతల వారి యొక్క చూపు మన శరీర భాగాల మీద పడకూడదు అన్నటువంటి ధర్మాన్ని పాటించేటువంటి స్త్రీ కాబట్టి సీతాదేవి తన మోకాళ్ళని నుంచోబెట్టుకుని 2 చేతులతోనూ కూడా తన వక్షస్థలాన్ని మోకాళ్ళ చుట్టూ మూసివేసి ఈ విశాలమైనటువంటి కేశపాశాలని ఇలా చుట్టూతా పురివిప్పి తన మీదుగా పెట్టుకుని కళ్ళు కిందకి దించి
కళ్ళమట నీళ్లు ఏకధారగా కురిపించడం మొదలుపెట్టారు. అంటే ఆ రావణాసురుడు వచ్చేవాడు పరమ దుర్మార్గుడు, కాముకుడు. అతని యొక్క దృష్టి సక్రమంగా ఉండదు. అందువల్ల తన యొక్క శారీరక సౌష్ఠవాల్ని అతడు గమనిస్తాడని గమనించినటువంటి ఆ సీతాదేవి అలా కప్పుకుని కూర్చున్నారట. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణై దదర్శ దీనాం దుఃఖార్తాం నామం సన్నామివార్ణవే. ఒక మహాసాగరంలో చుక్కాని తెగిపోయినటువంటి నావ, చుక్కాని అంటే పడవకి వెనకాల తెడ్డు ఊపుతూ ఉంటారు, చూసారో లేదు, దాని ద్వారా మనం పడవని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అదే గనక మనకి ఏమాత్రం తెగిపోయినా పడవ గాలివాటికి దాని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుపోతుంది. అలా సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి నావ ఎలా ఉందో అలా దుఃఖమనే సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి ఆ సీతాదేవిని చూశాడు రాక్షసీగణం యొక్క మధ్యలో. అసంవృతాయామాసీనాం ధరణ్యాం సంశ్రితవ్రతాం ఛిన్నాం ప్రభజతాం భూమౌ శాఖామివ వనస్పతి. ధూళిధూసరితమైనటువంటి శరీరము, మాసిపోయినటువంటి వస్త్రము, ఇంకా కళ్ళమట నీళ్లు ఏకధారగా చారికలు కట్టి ఆ కంటి కింద భాగం నుంచి బుగ్గ మీద ఆ ఏకధారగా వచ్చేటువంటి ధారతాలకు దాయి కూడా ఉండట. అంటే ఏడుపు ఆవిడ ఆపటం లేదు. అలాగా విరిగిపోయిన కొమ్మ చెట్టు నుంచి ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆవిడ్ని చూశాట. మలమండన చిత్రాంగీం మండనారహాం అమండితాం మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ. ఎన్నో అద్భుతమైనటువంటి ఆభరణాలని ధరించడానికి అనువుగా ఉండేటువంటి ఆమె యొక్క శరీరం ఆభరణాలు ఏమీ లేకుండా కళావిహీనంగా ఉండట. అలాగే ఒక బురద లోపల కూరుకుపోయినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఆవిడ. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పహయ సంయుక్తై యాంతీమివ మనోరథై. ఇంకా ఎలా ఉన్నారట, తన యొక్క మనస్సులో రాముని నిత్యము స్మరిస్తూ తన మనస్సు అనేటువంటి గుర్రాల తాలూకు పోంచినటువంటి రథంలో రాముడి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి సీతాదేవిని చూసుకున్నట్ట. అంటే శరీరం మాత్రమే సీతాదేవి ఇక్కడ ఉంది, మనస్సు అంతా కూడా రాముడి దగ్గరికి వెళ్ళి ఉంది. సుష్యంతి రదుతీమేకాం ధ్యానశోక పరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతి రామాం రామమనువ్రతాం. ఇంకా సుష్యంతి, బాగా శరీరము బక్క చిక్కిపోయింది ఆహారం లేక. రదతీం, ఏడుస్తున్నారు ఆవిడ. ధ్యానశోక పరాయణాం, ఆ రామనామాన్ని నిరంతరము కూడా ధ్యానం చేస్తూ తద్గతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారు. దుఃఖానికి అంతం ఉంటుందా అంటే ఉండదేమో అన్నట్టుగా ఉన్నారట ఆమె. అలాంటి రామం అంటే రామచంద్రమూర్తి వారి యొక్క భార్య. రామ అంటే రాముడు, మాకి దీర్ఘమిస్తే రామ అంటే సీత. అలాంటి రామవ్రతాన్ని అనుసరించేటువంటి ఆవిడని చూశాడు. వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్ర వధూమివ ధూప్యమానాం గృహేణైవ రోహిణీం భూమకేతునా. ఆకాశంలో వెళ్ళేటువంటి తోకచుక్క రోహిణీ నక్షత్రాన్ని కప్పివేస్తే ఎలా ఉంటుందో అలా ఆ సీతాదేవి ఉన్నారు. వృత్తశీల కులే జాతాం ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే. ఇంకా అద్భుతమైనటువంటి సాంప్రదాయాలకు ఇత్యాదులన్నింటికీ కూడా ఆలవాలమైనటువంటి జనకుల వారి ఇంట్లో పుట్టారు. మరింత సాంప్రదాయాలని పాటించేటువంటి దశరథుల వారి యొక్క ఇంటికి మెట్టారు. అలాంటి ఆమె ఈ లంకా నగరంలో ఈ రావణాసురుడు యొక్క అండలో ఉండిపోవలసి వచ్చింది. అలాంటి సీతాదేవిని చూశాట రావణాసురుడు. అభూతేన అపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రధిశిలామివ. వేదం నేర్చుకుంటూ మధ్యలో ఆపేస్తే వాడు ఎలా అయితే శిథిలమైపోతాడో విద్యలో, అలా ఉన్నటువంటి ఆవిడని చూశాడు. సన్నామం యు మహాకీర్తిం శ్రద్ధామివ
విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. సందిగిలిపోయినటువంటి కీర్తి, అలాగే అనేక రకాల అవమానాలకు అలవాలము అయినప్పుడు, అలాగే తాను చేసేటువంటి పూజలు ఫలించినటువంటి ఆ సీతాదేవిని చూశాడు. ఆయతీం విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజాం అపహృతామివ పద్మినీం ఇవ విధ్వస్తాం హతశూరాం చ్యమూమివ ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణాం ఇవాపగాం. అనేక రకాలైనటువంటి ఉపమానాలు చెప్తున్నారు ఇక్కడ. నలిగిన తామరతూడులా ఉన్నారట. అలాగే శూరులందరూ కూడా నేల కూలిన తర్వాత మిగిలిన సేన ఎలా ఉంటుందో అలా ఉన్నారట. చిమ్మ చీకట్ల చేత మసకబారినటువంటి కాంతిలా ఉన్నారట. దాదాపుగా ఎండిపోయిన దిగినావస్థలో ఉన్నారట ఆవిడ. వేదీమివ పరామృష్టాం శాంతాం అగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ విశాం రాహుగ్రస్తేందుమండలాం. మంచి పున్నమి నాడు చంద్రగ్రహణం గనక పడితే ఆ చంద్రుడు ఎలా రాహు వెనకాల ఉండిపోతాడో అలా ఉన్నారట. ఉత్కృష్ట పర్ణ కమలాం విత్రాసత విహంగమాం హస్తిహస్తపరాం హృష్టాం అకులాం పద్మినీమివ పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రాసితాం ఇవ పరయా మృగయాహీనాం కృష్ణపక్ష నిశామివ సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగ్రహోచ్చితాం తప్యమానమివోష్ణేన మృణాళీం అచిరోద్ధృతాం గృహీతాం ఆళితాం స్తంభే యూధపేన వినాకృతాం నిశ్వసంతీం సుదుఃఖార్తాం గజరాజవధూమివ. అలాగే సింహాల మధ్యలో చిక్కిపోయినటువంటి ఆ మగ ఏనుగు యొక్క భార్య అయినటువంటి ఆడ ఏనుగులా ఉన్నారట. ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానాన్ అయత్కత నిలయా నిరదాపాయే వనరాజ్యా మహీమివా. పొడవైనటువంటి ఒకే ఒక్క జడతో ఉన్నారట ఆవిడ. నేను మొన్న కూడా చెప్పాను, భర్త ఊర్లో లేనప్పుడు ఒక పేటతోనే ఆడవాళ్ళు జడ ఉండాలి, 3 పేటలు వేసుకోకూడదు. ఆ ధర్మం తెలిసిన ఆవిడ కాబట్టి ఒక పేట జడనే ఆవిడ ఉంచుకున్నారు. అంటే అల్లలేదు, జడ అల్లుకోలేదు, నిడారుగా అట్టి పెట్టారు. ఉపవాసేన సుఖేన ధ్యానేన చ భయేన చ. ఉపవాసం వల్ల, రావణాసురుడి వల్ల ఉండేటువంటి భయం వల్ల, శోకం వల్ల, రాముల వారి మీద ఉండేటువంటి ధ్యానం వల్ల పరీక్షీణాం కృషాం దీనాం అల్పాహార తపోధనాం. ఇంద్రుడు ప్రతిరోజు కూడా సూక్ష్మ రూపంలో వచ్చి ఆవిడికి పాయసాన్నం పెట్టేవారు అని ఉత్తర రామాయణంలో తెలుస్తుంది. ఇక్కడ ఏం తిన్నారో మనకు తెలియదు, 10 నెలల్లో ఇందులో ఎక్కడా చెప్పలేదు. ఉత్తర రామాయణంలో చెప్తారు, ఇంద్రుడు స్వయంగా వచ్చి రోజు ఒక ముద్ద పాయసాన్నం పెట్టేవారు కాదు. ఆ ముద్దతోనే ఆవిడ కడుపు నింపుకుని బతికారు. ఒకసారి చెప్తాను. అయాచమానాం దుర్ఖాత్తాం ప్రాంజలిం దేవతామివ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం. దుఃఖార్త అయినటువంటి ఆమె, దశగ్రీవుడి యొక్క పరాభవాన్ని కోరుకున్నటువంటి ఆమె, రామచంద్రమూర్తిని కలుసుకోవాలనేటువంటి మనస్సంకల్పం కలిగినటువంటి ఆమె, సమీక్షమాణాం మృదతీం అనిందితాం సుపక్ష్మతాం రాయత శుక్లలోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణః. ఎర్రని అంటే ఎరుపు జేర్లు కరిగి ఉండడం అందమైనటువంటి కళ్ళ యొక్క లక్షణం. అంటే ఈ నల్లగుడ్డు పక్క నుంచి ఈ కను చివరి భాగం దాకా ఉండే భాగం ఉంటుంది కదండి, ఇక్కడ దాకా నల్లగుడ్డ నుంచి కను కొలకలు అంటారు ఈ భాగం. ఈ భాగం దాకా ఒక ఎరుపు జీర ఉండాలట. ఇది అందగాడైనటువంటి మగవాడికి, అందగత్తైనటువంటి ఆడవాళ్ళకి ఉండవలసిన లక్షణాలు. ఇవి మనకు కనబడవులండి, మనం ఇంటికి వెళ్ళి చూసుకున్నా కూడా కనబడవు. ఇది అలాంటి ఎరుపు జీర కలిగినటువంటి సీతాదేవి. ఇంకా రుదతీం అనందితాం, వంక పెట్టడానికి వీలైనటువంటి సౌభాగ్య చిహ్నాలు కలిగినటువంటి ఆమె, నిరంతరము రాముల వారి కోసం దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆమె, అలా రామచంద్రమూర్తి మాత్రమే తాను తనకు అన్న భావన కలిగినటువంటి ఆమెను ప్రలోభయామాస వధాయ రావణ, తన యొక్క చావు కోరుకున్నవాడైనటువంటి ఆ రావణుడు ఆవిడ్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రలోభం అంటే నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను,
నీకు జూప్లెక్స్ ఇస్తాను, కట్లకాసుల పేర్లు ఇస్తాను, అనేక వజ్రాభరణాలు ఇస్తాను, ఈ లంక అంతా నీదే, నీ పాదాల దగ్గర నేను బతికేస్తాను, ఇలాంటి మాటలన్నీ కూడా ప్రలోభ పెట్టడానికి ఉండేటువంటి మాటలు. అలా తన చావు కోరుకున్నవాడి రావణాసురుడు ప్రలోభ పెట్టడానికి సిద్ధపడుతున్నట్ట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 19 సర్గ. 20వ సర్గలోకి వస్తున్నాం. ఇక్కడ రావణాసురుడు సీతాదేవికి అనేక రకాల విషయాల్ని చెప్తాడు. కామాతురాణం న భయం న లజ్జ అన్న ఆర్యోక్తి ఉంది. కామంతో కళ్ళు మూసిపోయిన వాడికి ఎవరన్నా చూస్తున్నారని కానీ అన్న భయం కానీ, తాను చేసే పని అందరి చేత కూడా ఏహ్యించబడుతుంది అంటే చీకొట్టబడుతుంది అనేటువంటి సిగ్గు కానీ వారికి ఉండదట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారంటే. అలాంటి వాడు రావణుడు. ఇప్పుడు చెప్తున్నాడు, సతాం పతివ్రతాం దీనాం నిరానందాం తపస్వినీం సాకారైర్మధురైర్వాక్యై న్యదర్శయత రావణ. పతివ్రత అత్యంత తపోనిష్టలో ఉన్నటువంటి ఆమె అయినటువంటి ఆ సీతాదేవిని అత్యంత మృదుమధురమైనటువంటి మాటలతోటి ఆవిడ్ని తనకు అనునయంగా చెప్పడం మొదలుపెట్టాట తన గురించి. మాం దృష్ట్వా నాగనాసోరు గుహ్యమానస్తనోదరం అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్చసి. ఓ సుందరి సీత, నీవు నన్ను చూచి నీ శరీర భాగాలన్నింటినీ అలా కప్పుకుంటావి? నేనేమన్నా పరాయివాణ్ణా? ఇంకా అదర్శమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్చసి, పైగా నా ముందు భయపడాల్సిన అవసరం ఏముంటుంది నీకు? పోనీ పరాయివాడు ఎవడన్నా వస్తే వాడి దగ్గర భయపడాలి, ఒద్దిగ్గా కూర్చోవాలి, నా దగ్గర భయం దేనికి సీత అన్నాడు ఆయన. కామయే త్వాం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరే. సర్వలోకాలకి కూడా ఆనందాన్ని కలిగించేటువంటి ఓ సీత, సర్వాంగ గుణ సంపన్న అయినటువంటి ఓ సీత, నన్ను నీవు ఎందుకు కోరుకోకూడదు అన్నాడు ఆయన. నేహకేచిన్ మనుష్యావా రాక్షస కామరూపిణ వ్యపసర్పతు తే సీతే భయం మత్త సముత్థితం. ఓహో, ఎవరన్నా ఇక్కడ వేరే రాక్షసుడు ఎవడన్నా ఇక్కడికి వస్తాడేమో మారువేషంలో అనుకుంటున్నావా? లేక ఎవరన్నా మనుషులు ఇక్కడికి వస్తారనుకుంటున్నావా? ఇది నా లంక, నా స్వస్థలం. ఇక్కడ నేను తప్ప మరొకరు ఎవరూ కూడా తిరగడానికి కూడా అవకాశం లేదు. అందువల్ల ఎవరన్నా వస్తారేమో, నిన్ను చూస్తారేమో అనేటువంటి భయాన్ని నువ్వు వదిలిపెట్టు, నా దగ్గర నువ్వు సిగ్గుపడకు అన్నాడు ఆయన. ఇప్పుడు రావణాసురుడు చెప్తున్నాడు, స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా. ఓ సీత, ఇప్పుడు చెప్తున్నాను విను. స్వధర్మో రక్షసాం భీరు, ఓ భయస్వభావరాల, రాక్షసుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పనా? సర్వథైవ న సంశయః, సందేహం లేకుండా విను. గమనం వా పరస్త్రీణాం, ఆడవాళ్ల వెనకాల పడడం, హరణం వా సంప్రమధ్యవా, ఎత్తుకొని రావడం, అనుభవించడం, ఇది మేం చేసే పని అని మీసం నిలేసి మరీ చెప్పాడు ఆయన. ఇప్పుడు రావణాసుర సంహారం అయిన తర్వాత చాలా కొన్ని రామాయణాల్లో, కొన్ని చోట్ల నాటకాల్లో, కొన్ని చిత్రాలలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాజధర్మాల గురించి అడిగి తెలుసుకోరా తమ్ముడు అని పంపించాడని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, ఇలా చెప్పినవాడు అంటే మన పెళ్ళాన్ని ఎత్తుకుపోయిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం నీతులు నేర్చుకోవాలి? ఏమన్నా ఉంటాయా నీతులు నేర్చుకోవాల్సినవి? అందులోనూ రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని ధర్మము 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 అనుకుంటూ మీరు పెన్సిల్తో ఇలా అనడం మొదలు పెడితే ఆ గీత రామచంద్రమూర్తి యొక్క ఆకారాన్ని ధరిస్తుందట. మీరు అనుకోకుండా ఇలా పిచ్చి గీత గీస్తే ధర్మము ధర్మం అనుకుని అది రాముల వారి రూపాన్ని ధరిస్తుంది. అంటే
ధర్మానికి నిలువెత్తు రూపం రాముడు. అలాంటి రాముడు తన సోదరుణ్ణి పంపించి పెళ్ళాన్ని ఎత్తుకుపోయిన వాడి దగ్గర ఏమి నేర్చుకోమంటాడు రాజధర్మాలు? పైగా మీకు ఇంకొక వివరణ చెప్తాను. రాముడు రావణాసురుడి మీద ఉపయోగించినటువంటిది అస్త్రం, బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం క్షణాల్లో ప్రాణాలను తీసేస్తుంది. రథం మించి కిందకి పడిపోయాడు ఆయన, ప్రాణం పోయి. రథం మీద ఉండగానే తగలమేంటి ప్రాణం పోయింది, ఉరికి కింద పడిపోయాడు. కానీ రమబాణం తగిలి మాట్లాడిన వాడు ఇంకొకడు ఉన్నాడు, ఆయన వాలి. వాలిని కొట్టినటువంటి బాణం సాధారణంగా మనం చిన్నప్పుడు కొబ్బరి పొలలు దారం చుట్టి బాణాలు వేసాం కదా, అలాంటి ఒక బాణం. అంటే మంత్రపూరితమైన బాణం కాదు, దాన్ని అస్త్రం అంటారు, దీన్ని శస్త్రం అంటారు. ఇది ఆయుధం మాత్రమే. ములుపు బాగా సూదిగా ఉంటుంది, ఇది గుండెల్లో గుచ్చుకునో పక్కనో. ఆ వాలి మాట్లాడాడు రాముడితోటి ఓ అరగంట సేపు. రావణాసురుడు ఇంకా మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేదు, క్షణాల్లో ప్రాణం పోగొట్టుకున్నాడు. అలాంటి వాడి దగ్గరికి ఈయనేం పంపుతాడు, ఆయనేం వెళ్తాడు, ఆయనేం చెప్తాడు. అందుకని కొన్ని విషయాల్లోంచి మనం బయటికి రావాలి. ఆయన స్త్రీల వెనకాల వెళ్ళడం, వాళ్ళని ఎత్తుకురావడం, వాళ్ళని అనుభవించడం, ఇది మా పని అన్నాడు ఆయన. ఏవం చైతద కామంతు నత్వాం స్పృక్ష్యామి మైథిలీ కామం కామ శరీరేమి యథా కామం ప్రవర్తతాం. పైగా ఓ సీత, నువ్వు భయపడకుండా ఉంటానంటే ఇంకో సంగతి చెప్తాను. ఇష్టం లేనటువంటి ఆడవాళ్ళని నేను ముట్టుకోను సీత. నిజంగానే నువ్వు ఇష్టపడతావా, నీకు ఆనందాన్ని ఇస్తాను. నువ్వు నన్ను ఇష్టపడటం లే కదా, అందువల్ల నేను తాకను కూడా తాకను అన్నాడు. ఈ మాట కూడా ఆ రావణాసురుడు చెప్పిన దాంట్లో తప్పే. ఎందుకని? ఇంతకుముందు కాలంలో, అంటే సీతామ్మవారు అప్పటికింకా పుట్టలేదు, అప్పటికింకా కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదవతి అనేటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెను బలవంతంగా ఎత్తుకొద్దామని చూస్తే ఆమె రావణాసురుణ్ణి శపించింది. నీవు ఏ కారణం వల్లైనా ఇష్టం లేనటువంటి స్త్రీతో ఆనందం అనుభవిద్దామని చూస్తే నీ మరణం తథ్యం అంటారు. అలాగే రెండవ అమ్మాయి ఇంకొక ఆవిడ ఎవరు శపించారయ్యా అంటే, నేను ఇందాక చెప్పాను, కామాతురాణం నా భయం నా లజ్జ. కామంతో కళ్ళు మూసిపోయిన వాడికి భయం ఉండదు, ఇతరుల వల్ల సిగ్గు ఉండదు. నలకూబరుడు కుబేరుడి యొక్క కొడుకు, అతని యొక్క భార్యగా పేరు పొందినటువంటి ఆమె దేవకాంత అయినటువంటి రంభాదేవి. అలాంటి రంభాదేవి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమెను బలాత్కరించాలని చూశాడు ఈ రావణుడు. ఆవిడ, మామయ్య నేను మీ కోడలని అని చేతులు పట్టుకుని బతిమాలింది, కానీ వినలేదని. అప్పుడు ఆవిడ శపించింది, నువ్వు అన్యకాంతలు ఎవరైనా సరే నీకు ఇష్టం లేనటువంటి కాంతలతో కూడితే నీవు చనిపోతావు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు వీడికి? నీకేం పర్వాలేదు, నీకు ఇష్టం లేదు కదా, నేను నిన్నేం ముట్టుకోనులే అన్నాడు. ఎంతవరకు నిజమది? తర్వాత దేవినేహ భయంకార్యం మయి విశ్వసి ప్రియే ప్రణయ స్వచతత్వేన మైవం భూశోకలాలస. అందువల్ల నీవు ఎలాంటి భయము లేకుండా నన్ను ప్రేమించవచ్చు. ఎందుకంటే నీ రాముడు వస్తాడని కానీ విడిపిస్తాడని కానీ అలాంటి కలలేవి నువ్వు కనకు. ఎందుకంటే ఆ రాముడు రాలేడు ఇక్కడికి, నేను తప్ప ఈ లంకానగరంలో మరొకడు నీకు దిక్కులేడు. ఏకవేణి ధరాశయ్యాధ్యానం మరణమంబరం ఆస్థానే ఉపవాసశ్చ నైతాన్యోపైకానితే. ఇలా ఒక్క జడ వేసుకోవడం, అలాగే నేల మీద పడుకోవడం, అలాగే నిరంతర ధ్యానంలో ఉండడం, ఈ మాసిపోయినటువంటి వస్త్రాన్ని ధరించడం, ఇలాంటివన్నీ కూడా నా ముందు పనికిరావు సీత. నా ముందు ఎలా ఉండాలి? వైభవంతో ఉండాలి. విచిత్రాణి చ మాల్యాని చందనాన్యగరుణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ. నా దగ్గరికి రా, అద్భుతమైనటువంటి మాలలు, అంతకన్నా అందమైనటువంటి చందనాలు, అందమైనటువంటి వస్త్రాలు, అంతకన్నా గొప్పవైనటువంటి చీనాంబరాలు, మేలిమి ఆభరణాలు ఇత్యాదులన్నీ కూడా నీకు ఇస్తాను. మహారహాణ చ పానాని శయాన్య అసనాని చ గీతం వృత్తం చ వాద్యం చ లభం మాం ప్రాప్య మైథిలీ. నీవు గనక నన్ను అంగీకరిస్తే
నృత్యం, గీతం, వాద్యం, పానం ఇత్యాదులన్నిటితోనూ కూడా నిన్ను ముంచెత్తేస్తాను. శ్రీరత్నమసిమైవం భూ కురుగాత్రేషు భూషణం మాం ప్రాప్య కథం స్యాహ మర్హాసు విగ్రహే. ఇంకా ఓ సీత, నువ్వు ఇప్పటిదాకా నేను చూసినటువంటి స్త్రీలందరిలోనూ కూడా రత్నంలా తలమానికంగా ఉంటావు. ఇంకా అలాంటి నీవు నన్ను పొందకుండా ఇలా ఎందుకు ఉండిపోతున్నావు అన్నాడు. ఇదంతే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే జలతీతం పునర్నైతే శ్రోతం శీఘ్రమపావివా. పైనుంచి వచ్చేటువంటి ప్రవాహం కిందకి వెళ్ళిపోతుందిగా సీత, అది ఎప్పుడు నా వెనక్కి వస్తుందా? అలాగే ఈ 32 సంవత్సరాల నీ యొక్క వయస్సు మళ్ళీ వెళ్ళిపోతే తిరిగి రాదు సీత అన్నాడు ఆయన. త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్త సవిష్టసృట్ నహి రూప ఉపమాత్మన్యాతవాస్తి శుభదర్శనే. ఇంకో విషయం చెప్తాను సీత, ఆ విశ్వకర్మ అంటే ఆ బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించిన తర్వాత ఇంకా తాను ఆడవాళ్ళని సృష్టించడం మానేశాడని విన్నాను. చూడండి, ఆడవాళ్ళకి బిస్కెట్ వేయడం అంటే ఇది. నిన్ను సృష్టించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఇంకా ఆడవాళ్ళని సృష్టించడం అన్న దాని గురించి ఆలోచించుకున్న పరిస్థితి కలిగింది ఆయనకి. ఎందుకంటే ఇంతకంటే అందం ఎక్కడ ఉంటుంది అన్నాడు ఆయన. త్వాం సమాసాద్య వైదేహి రూపయౌవనశాలిని కప్పుమాన్ అతివర్తేత సాక్షాదపి పితామహ. ఇంకా ఇంత అందమైనటువంటి యవ్వనం, రూపం, సౌశీల్యం, సౌకుమార్యం ఇత్యాదులన్నీ ఉన్నటువంటి నిన్ను ఎవడైతే పొందుతాడో వాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడా? బ్రహ్మదేవుడు కూడా అవకాశం వస్తే నిన్ను కోరుకుంటాడు అన్నాడు ఆయన. యజ్జత్ పశ్యామి తే గాత్రం సీతాంశో సదసారణి తస్మిన్ తస్మిన్ మృదుశ్రోణి చక్షుర్మమ నిబధ్యతే. నీ యొక్క మిడతాలకు సౌష్ఠవాన్ని చూస్తూ ఉంటే నా కళ్ళు అక్కడి నుంచి పక్కకు తిప్పుకోవడం కుదరటం లేదు సీత అన్నాడు. భవ మైథిలి భార్యామే మోహమేనం విసర్జయ బహ్వీనాం ఉత్తమ స్త్రీణాం ఆహృతానాం వితస్తతః. అందువల్ల నీవు అంగీకరించి నా యొక్క భార్యగా ఉండు. నేను కొన్ని లక్షల మందిని, వేల మందిని అనేక లోకాల్లోంచి తీసుకొచ్చాను. వాళ్ళందరికీ నువ్వు నాయకురాలుగా ఉంటావు. సర్వాసామేవ భద్రంతే మమాగ్రమైషీ భవ. ఇంత మాట ఎందుకు సీత? నువ్వు నాకు పట్టమహిషిగా ఉండు. పట్టమహిషి అన్న మాట ఎవరైతే వర్తిస్తుందో ఆవిడ మహారాజు తర్వాత మహారాణి అన్న మాట మనం వింటాంగా, అలా మహారాణిగా ఉండు అన్నాడు ఆయన. మరి మండోదరి ఏమైపోతుంది ఈవిడ మహారాణిగా ఉంటే? అంటే బిస్కెట్లు వేయడం అనేక రకాలుగా వేస్తారు. ఈ రావణాసుడి దగ్గర మనం బోర్డు తెలుసుకోవచ్చు ఇలాంటి బిస్కెట్లు. అది లోకేభ్యో యాని రత్నాని సంప్రమధ్యాహృతాని వై తాని మే భీవు సర్వాణి రాజ్యం చైరదహంచతే. ఈ లోకాలన్నీ కూడా గెలుచుకొచ్చినటువంటి అనేక రత్నాలు, అలాగే అనేక రాజ్యాలు, నా రాజ్యం, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను. విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలిని జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసిని. ఇన్ని మాటలెందుకు సీత? నేను ఈ ప్రపంచంలో ఏవైతే ఇప్పటిదాకా గెలుచుకొచ్చానో అవన్నీ కూడా మీ నాన్నగారికి ఇచ్చేస్తాను, సరేనా అన్నాడు ఆయన. అంటే సామాన్యంగా ఆడవాళ్ళకి ఎక్కడుంటుంది మనస్సు? పుట్టింటి మీద ఉంటుంది. అందుకని ఈయన మాట అడుతిప్పాడు, మీ నాన్నగారికి నేను గెలిచినవన్నీ కూడా నాన్నగారికి ఇచ్చేస్తాను, సరేనా అన్నాడు. నేహ పశ్యామి లోకే యోమే ప్రతిఫలో భవేత్. ఓ సీత, నేను కాక ఆ రాముడు గొప్పవాడు అనుకుంటున్నాడేమో నీవు. నన్ను తప్ప, నేను తప్ప ఈ లోకంలో రెండో వాడు ఎవడూ కూడా నాతో పోటీ పడలేడు. పశ్యమే మహద్వీర్యం అప్రతిద్వంద్వం ఆహవే. నాతో పాటుగా యుద్ధంలో పోటాపోటీగా గెలవగలిగిన వాడు కూడా మరి ఒకడు లేడు. అసకృత సంయుగే భగ్నామయా మృతధ్వజా అశక్త్యా ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసురాః. యుద్ధభూమిలో నా యొక్క ధనుస్సుకి ఎదురొడ్డిన వాడు ఇప్పటి వరకు నాకు కనబడలేదు అన్నాడు. ఇది కూడా తప్పే. ఇతన్ని వారిని గ్రహించాడు, వారి ఓడించాడు. కార్తవీర్యార్జునుడు చెరలో పెట్టేశాడు తీసుకువెళ్ళి. ఇలాంటివి బోల్డని జరిగినాయి ఈయనకి. నందీశ్వరుడు శపించాడు. అది ముందు మనం చెప్పుకుందాం.
ఇచ్చయా క్రేతా మధ్య ప్రతికర్మ తవోత్తమం సప్రభాణ్యాభ్యర్జంతాం తవాంగే భూషణాని చ సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణ ప్రతికర్మాభిసంయుక్త దాక్షిణ్యేన వరానని. అందువల్ల నాకు అనుకూలంగా ఉండు సీత, అలా ఉంటే నీకు సురలోక భోగాలన్నీ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చేట్లా చేస్తాను అన్నారు. దీని కొనసాగింపు మనం రేపటి రోజున కూడా చెప్పుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.